అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ అంటే ఇప్పుడు మనకు ముందు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఉంటాయి కదా, వేరే ఎంపీటీసీ, డిప్యూటీసీ, ఇంకోటి ఏంది ఎమ్మెల్యేలు, సీఎంవి అన్నీ ఉంటాయి, ఎలక్షన్స్ అయితే ఉంటాయి కదా. అంటే ఎలక్షన్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒకటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అంటే ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఇచ్చిందండి. లాస్ట్ ఇయర్ ఇప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు అంటే 2023 జరిగినప్పుడు ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఇచ్చింది, ఇంకోటి వైలు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆ డబ్బులు ఇచ్చినప్పుడు, ఆ అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు లొంగిపోయి మనం ఏం చేస్తున్నాం, మనం ఇస్తారు కాబట్టి అదే దానికి వేస్తున్నాం. వాడు ఒక్కసారి ఇస్తాడు, కానీ ఉన్న రోజులు వాని పని వాడు చేసుకునే తీర్చు. ఇలా వచ్చిండనుకో, ఉన్న రోజులు వాని పని వాడు కట్టుకుంటాడు, మూట కట్టుకుంటాడు, నాకు ఇంత ఉండాలి. ఇలా మళ్ళీ 10 నుంచి వెళ్ళిపోతే ఎట్లుంటుంది. దానిలో ఒకవేళ ఉన్నప్పుడే దోచుకుంటారు. తర్వాత పోయినాక ఒకవేళ వస్తే ఓకేరా బాబు, మళ్ళీ ఇప్పుడు మనం పవర్లో ఉన్నప్పుడే దోచుకుంటారు. తర్వాత రాకుండా మన కష్టం కదా, మళ్ళీ మనీ ఉండాలి అప్పుడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. అది మనకు అర్థం కాదు. ప్రజలు కూడా నేను చెప్పేది ఏంటంటే, అందుకే మంచి నాయకుని ఎన్నుకుందామండి. ఎట్లాంటి నిజంగా ప్రజల కోసం మంచి ఎవరైతే చేస్తుర్రో మనం ఆ ఒక్కసారి మనం లొంగిపోతే మనం 5 ఏళ్ళు మనం వాళ్ళ పాలనలో ఉండే వాళ్ళు చేసినా చూసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తారు. కానీ మనకు కనిపించదు వాళ్ళు చేసే పనులు. జస్ట్ మనం ఏంది, వాళ్ళు బయట వచ్చి మళ్ళీ మంచిగా చెప్తారు, నీ ఇట్లా చెప్తారు, అట్లా చెప్తారు, అంతా మంచిగా చెప్తారు, ఇది చేస్తాం అది చేస్తామని చూడనీకే మంచిగా అనిపిస్తారు, చెప్పనీకే మంచిగా అనిపిస్తారు. కానీ వీళ్ళు ఎంకిల్ వేసే వాళ్ళు మనకు అర్థం కావు, కానీ చాలా చేస్తారు అట్లా. అవి మనం గమనించుకోవాలి. అందుకని మంచి పర్సన్ కొట్టిద్దామండి. మనం ఓటుకు డబ్బులు తీసుకోవద్దు. ఓటు అంటే అసలు ఏంటంటే మన లైఫ్ని మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నామండి. వాళ్ళు ఏం చేయాలన్నా, ఇప్పుడు వాళ్ళు ఏమైనా రూల్స్ ఇవ్వాలన్నా, లేకపోతే రూల్స్ మార్చాలన్నా సరే వాళ్ళ చేతి ఉంటుంది మన లైఫ్. కాబట్టి మనకి ఎప్పుడైనా ఒక సిస్టమ్ పెట్టాలన్నా, లేకుంటే ఒక ఏదైనా తీసుకురావాలన్నా వాళ్ళ చేతి ఉంది కదా. అంటే మనం నడుచుకున్నట్టే కదా. ఇప్పుడు జాబ్స్ ఇవ్వాలన్నా, జాబ్స్ ఇట్లా వాళ్ళే ఇస్తారు, గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా. అంటే మన లైఫ్ మొత్తం పోయి వాళ్ళ చేతిలో పెడుతున్నాం అని అట్లా అర్థం చేసుకోవాలి. అందుకని మంచి లీడర్ని ఎన్నుకోవాలి. డబ్బులు ఇచ్చే లీడర్ని, ఈ బీరుగా ఇచ్చే లీడర్ని, బిర్యానీ లీడర్ని మనకు అవసరం లేదు. 5 ఏళ్ళు ఉంటాం కాబట్టి నువ్వు ఒక్కరోజు సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ 5 ఏళ్ళు మన పరిపాలన ఉండాలి. అందుకని మంచి లీడర్ని ఎన్నుకుందాం. డబ్బులకు ఆశపడద్దు. ఒకటి ఓట్ విషయం లేకుండా డబ్బులకు అసలు ఆశపడద్దు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే వేయాలండి. ఇంకా ఆ టైంలో ఒక్కసారి మనం అట్లా వేస్తే మనం 5 ఏళ్ళు పడాల్సిందే. కానీ లీడర్స్ కూడా చెప్తున్నారు అంటే, ఇప్పుడు మంచిగా చెప్తున్నారు కానీ ఏమైనా చేస్తురా, వస్తున్నారు చెప్తున్నారు కానీ పవర్లోకి వచ్చినాక ఎవరి ఇష్టం వాంది అవుతుంది. మన ప్రజలు కూడా ఏం చేస్తున్నాం, వాళ్ళు మంచిగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సైడ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ ఇది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా మంచి చేసే వాళ్ళను గుర్తిస్తారు అసలు ఎవరు. ఒక మంచి ఎన్నేళ్ళు చూస్తామండి. అందుకని నేను ఒకటే చెప్తున్నాండి, మంచి లీడర్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలకు మంచి చేసే లీడర్ని ఎన్నుకుందాం. పైసలు ఇచ్చే లీడర్ మనకు అవసరమే లేదు. వాడు పైసలు ఇస్తున్నాడంటే నిజంగా వాళ్ళు లంగానే అండి. వాడు ఓటుకు పైసలు ఇస్తున్నాడంటే నిజంగా వాడు పెద్ద వేస్ట్ గాడే. వాడు ఓటుకు డబ్బులు ఇస్తాడా? ఓటుకు డబ్బులు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అన్నీ అరే పార్టీ వచ్చినా ఏం చేయరా బాబు, ఇప్పుడు ఓటు డబ్బులు ఇస్తారు కదా, ఇంకేం ఇచ్చేది. ఒక ఓటుని డబ్బుతో కానీ వాడు మంచి నిజాయితీని ఓటుని సంపాదించుకోవాలి. కానీ ఒక డబ్బుతో సంపాదించుకోవచ్చు. ఎప్పుడైనా ఓటుని డబ్బుతో సంపాదించుకోవచ్చు. ఎప్పుడు ఇంకా ఏం చేస్తారు, ఎలక్షన్స్ ముందు రోజు ఇంకా 2-3 రోజుల ముందు ఇవన్నీ చేస్తూనే ఉంటుంది. ఇంకా డబ్బులు ఇవంతా నడుస్తూనే ఉంటుంది. ఇంకా అందుకని మంచి లీడర్ని ఎన్నుకుందాం, మంచి నాయకుని ఎన్నుకుందాం. ఎప్పుడైనా సరే ఏ ఎలక్షన్కి సరే, నువ్వు సర్పంచ్ తీసుకో, ఎంపీ ఎలక్షన్ తీసుకో, నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే తీసుకో, మళ్ళీ ఏ ఎలక్షన్స్ అయినా నేను ఒకటే చెప్తున్నాండి, మంచి లీడర్ని ఎన్నుకుందాం. ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళనే ఎన్నుకుందాం. మనం అందరం కలిసి. డబ్బులు ఇచ్చే నాయకులు మనకు వద్దు, ప్రజలకు మంచి చేసే నాయకులు మనకు కావాలి. అందుకని మన ప్రజలు కూడా ఒకసారి చూసి మనం మంచి నాయకుని ఎన్నుకుందాం. ధన్యవాదాలు.